ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహణ. సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. క్రిస్మస్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో 75,000 ప్లమ్ కేకులు పంపిణీకి రూరల్ ఎమ్మెల్యే నానాజీ సన్నాహాలు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నానాజీ. స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారుడు వినియోగించుకోవాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి సూచన. అనమఘాటి పార్క్ సమగ్రాభివృద్ధికి చర్యలు. అధికారులతో పార్కును సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై స్పష్టత తీసుకొచ్చి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో చర్చ్ స్క్వేర్ పార్క్ ఆవరణలో 14, 15, 16, 17, 18 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, రేషన్ కార్డులో పేరు మార్పులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అర్జీలందాయి. అదేవిధంగా దోమల బెడద, వీధి కుక్కల సమస్య, డ్రైనేజీ నిర్మాణం తదితర అంశాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజల సమక్షంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా కాకినాడ నగరానికి సిటీ ఎమ్మెల్యేకు మంచి గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శ్రీ కేటీ సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఏసీపీ శ్రీధర్, టీవీఆర్ఓ శైలజ, స్థానిక నాయకులు అరదాడి శివ, అంగాడి దుర్గారావు, మల్లాడి చిన్న, కోన ప్రకాశ్రావు, చొక్కా గిరి, బొడ్డు శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏం చేశారంటే ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లు సరిగ్గా ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చుకున్నారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళు అదే కిట్పీలు కట్టిన వాళ్ళకి కొమరగిరిలో పట్టాలు ఇచ్చారంట. అటే పన్న వాళ్ళకి, ఇటే పన్న వాళ్ళకి జగన్నాపురం, ఇటే పన్న వాళ్ళకి అందరికి ఏం చేశారంటే చొల్లంగి, కొమరగిరి, చొల్లంగి పటవలు ఇచ్చారు. జగన్నాపురం ప్రాంత వాళ్ళందరికీ కూడా చొల్లంగి పటవలు ఇచ్చారు. ఇక్కడ కిట్కీలు కట్టిన వాళ్ళు ఉన్నారు 1,00,000 రూపాయలు, వాళ్ళకి కూడా కిట్కీలు ఇవ్వకుండా ఈ పట్టాలు ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఉంది. నేనేమంటానంటే కిట్కీలు ఎవరైనా డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇప్పించేసి అక్కడ ఇల్లు కట్టుకుంటానంటే ఇల్లు కట్టించేలాగా ప్రయత్నం చేస్తాను. దాన్ని మనసులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లేకపోతే ఈ సమస్య పరిష్కారం ఇలా కనపట్లేదు. ఎందుకంటే అక్కడ కిట్కీలు ఏమో ఇచ్చేసారు వేరే వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిపోయారు. మీరేమో 1,00,000 రూపాయలు కట్టారు. ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేసి ఏదైతే మరి మీకు పట్టా ఇచ్చారో ఆ పట్టా ఉన్న ప్లేస్లో మళ్ళీ ఇల్లు కట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేసుకున్నాం.
అది ఈ రోజున మీరు అందరూ కూడా ఏదైతే మీ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో సమస్య మీద వచ్చారో అన్నీ కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే రాస్తారు, వాళ్ళు నోట్ చేసుకుంటారు. అవన్నీ కూడా నేనేమంటానంటే వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారో, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో మీరు దగ్గరుండి తీసుకురండి. ఇక్కడ మాకు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు పంపించి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రజల దగ్గరికి వెళ్ళి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజాదర్బార్ పెట్టింది మన కాకినాడ మొట్టమొదటి పెట్టేవారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అయితే మనకి కొత్త ఏం కాదు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చినప్పుడు కొత్త ఏం కాదు. ఇది గతంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయని చెప్పి జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు గుర్తుందో లేదో, జన్మభూమి కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసాం. ఇప్పుడు జన్మభూమి లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బారాన్ని పెట్టాం. కానీ మనం ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్లో పెడుతున్నాం, కమిషనర్ ఆఫీస్లో పెడుతున్నాం, కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు కూడా సమస్యలు చాలా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఈ విధంగా వస్తున్నాయని చెప్పి అట్లా కాదని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల దగ్గర కూర్చుని సమస్యలు పరిష్కారం చేసుకున్నాకి దర్బార్ ప్రజల దగ్గరే ప్రజా దర్బార్ పెట్టాలని పెట్టామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటే అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన కాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. రాష్ట్రంలోనే సార్ మొట్టమొదటిగా మన కాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. ఎస్ సార్, అట్ ద సేమ్ టైం అంటే చెప్పట్లేదు నాకు తెలియదు కానీ ఈ గాట్ ఎ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీఎం ఆఫీస్. అంటే మరి ఓపెన్గా చెప్పాల్సింది ప్రజా దర్బార్ నిర్వహించి ఓన్లీ కేవలం ప్రజల దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి కాకుండా ప్రజల సమస్యలు విని ఏ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ దాన్ని చేయాలనేది డిపార్ట్మెంట్కి సమస్యకి సమన్వయం చేసి ఈరోజు మనం నడిపించుకుంటున్నాం. దీనికి ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు, అందరికీ కూడా. అదేవిధంగా నిన్న మనం 3 రోజులు చేస్తున్నాము. ఈ 3 రోజులను కూడా ఏదైనా వార్డులో అంటే డివిజన్లో ఎవరైనా దరఖాస్తు ఆ రోజు ఇచ్చుకోకపోయినా సరే ఈ రోజు చర్చలో నేను తీసుకుంటాను, నో ప్రాబ్లం. మొన్న 3 రోజులు జరిగిన సంఘటనలో సభల్లో ఎక్కడ బెనిఫిషరీస్ రానట్లయితే కొత్తగా బెనిఫిషరీ వచ్చినట్లయితే వాళ్ళు కూడా మనం తీసుకుంటాం. వాళ్ళు కూడా ఎవరైతే ఇన్ఛార్జ్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వారితో చెప్పి వారి డివిజన్స్లో ముఖ్యంగా మన సచివాలయ సిబ్బంది మీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆఫీస్ పరిధిలో ఎక్కడైనా బెనిఫిషరీ మిగిలిపోయి అదే పిటిషనర్స్ ఎవరు ఉండిపోయినట్టు వాళ్ళు రప్పించండి, మీరు తీసుకుంటాం. అది ఒకటి మీ అందరికీ మనం చేస్తున్నాం సార్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వరుసగా 4వ సంవత్సరంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ గుడారిగుంటలో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సుమారు 400కు పైగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు చెందిన 75,000 మంది సభ్యులకు ప్లమ్ కేకులు పంపిణీ చేయించి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆయా చర్చిల పాస్టర్లకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీకని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యమని తెలిపారు. మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు, ఇతర ముఖ్య నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తెలుసుకుని మా గ్రామాలకి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే సంక్రాంతికి ప్రతి ముఖ్య గుడిలో ఉన్నటువంటి గుళ్ళన్నింటికి ఒక బస్తా బియ్యం, అలాగే 4,000 రూపాయలు విలువ చేసే పులిహార కార్యక్రమాలు అయితే చేసుకోవడానికి పంపడం జరుగుతూ ఉంది. అది భగవంతుడు నాకు ఈ అవకాశం గత 4-5 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నందుకు భగవంతుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచ దేశాలు యుద్ధమో అని చెప్పి మతాల మీద దెబ్బలాడుకుంటున్న వేళ ఈవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈవేళ పక్క దేశాల్లో మతం పేరు మీద కారు చిచ్చులు రేపుకుంటూ దెబ్బలాడుకుంటున్న తరుణంలో ఈవేళ మనం అందరూ కలిసి అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించుకుంటా ఈ చక్కటి కార్యక్రమం మా పెద్దల ఆశీస్సులతో చేసుకోవడం, భగవంతుడు దానికి అండగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ సుమారు అలా 40,000తో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 75-80,000 దాకా
పెరుగుతూ వస్తూ ఉంది. ప్రతి చర్చోటి కూడా వెళ్ళి ఫాదర్ని సత్కరించి గౌరవించి నాకు సాల్వ కప్పి చిన్న గిఫ్ట్ ఇచ్చి అలాగ ప్రతి ఒక్క భక్తుడికి కూడా కేక్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీగా మేము 4-5 సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాం. దాన్ని భగవంతుడు అప్పుడు అవకాశం చేయడానికి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి చర్చలకి అయితే గుళ్ళకి అయితే మసీదులకి అయితే ఎక్కడన్నా సరే అది చేసే అవకాశం మాకు భగవంతుడు కలుగజేయాలి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారులు వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. బుధవారం పెద్దాపురం పట్టణంలో లూథరన్ హైస్కూల్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చెండాజప్ప పాల్గొని ఆయన 5K రన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంతంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు చదివి క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ అవకాశాలు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మొదటి స్థానంలో ఉంటే 5% రాయితీతో ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా, సూరిబాబు, రాజు, పెద్దాపురం పట్టణ జనసేన అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, జనసేన వార్డు కౌన్సిలర్ ఓబులిశెట్టి గున్ని, రంది సత్యనారాయణ, జిగిని రాజేష్ ఖన్నా, అడబాల కుమారస్వామి, నూనె రామారావు, బడుగు శ్రీకాంత్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అతను పీఈటీగా ఉద్యోగం సాధించుకున్నాడు. అలాగే మన జిల్లా నుంచి 3 ఎంతమంది రావడం జరిగింది. అది క్రీడలకి ఈ రోజు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా క్రీడలకు పెద్దపీట వేస్తా ఉన్నారు. మరొక ముఖ్య విషయం, ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అథ్లెటిక్స్ కి ఎవరైనా ఒలింపిక్స్ లో మరి విజయం సాధించుకొస్తే ఎంత పెద్ద మొత్తం మన రాష్ట్రం ఇచ్చినంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రం ఇవ్వలేదు. సుమారు 7 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. మరి ఎన్ని అవకాశాలు ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి క్రీడల్ని మంచి మార్గంలో మలుచుకుంటే మీ యొక్క భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో అన్నమఘాటి పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన అన్నమఘాటి పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో ప్రస్తుత సదుపాయాలు, మౌలిక వస్తువుల స్థితిగతులు పరిశీలించారు. స్థానిక నాయకులు భద్రం మాస్టర్ పార్కులో అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలు ఇన్ఛార్జ్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా పార్కులో త్రాగునీటి కుళాయిల ఏర్పాటు, టాయిలెట్ సౌకర్యాలు, జిమ్కు సంబంధించిన పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి తదితర అంశాలను కమిషనర్కు వివరించారు. అలాగే పార్కులో ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నమఘాటి పార్క్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అనుకూలంగా పార్కులో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ ఆదినారాయణ, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్ అందుతుందని, నిరుపేద మధ్యతరగతి వర్గాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జగన్నాథపురం శాసనసభ్యులు వారి కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు సుమారు 17,50,000 రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు కొండబాబు అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య చికిత్స నిమిత్తం అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు ఇన్సూరెన్స్ లభించని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటును అందిస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరుగుతుందని, కాకినాడ నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, పల్వెల రవి, అనంత్ కుమార్, గదుల సాయిబాబా, అంబడి సత్యనారాయణ, చిన్న గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, బంగారు సత్యనారాయణ, దేవజయలక్ష్మి, మూగురాజు, పిల్ల లక్ష్మీ ప్రసన్న, రాంబాబు, అంగడి దుర్గారావు, గుత్తుల రమణ, అమలకంటి బలరాం, పందిరి బాబి, బత్తుల భవాని, బొల్లోజు ఉమామహేశ్వరరావు, కలదిండి సురేష్, అంకనాయుడు, తంగళ్ల గణేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో చెత్తా చెదారం, సెప్టిక్ ట్యాంకర్లలోని వ్యర్థాలు, అలాగే మద్యం సీసాలు పడవేసి రైతులను, ప్రయాణికులను, ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపేసుకున్నారని పిఠాపురానికి చెందిన రైతులు, ప్రముఖులు పలువురు ఆగ్రహిస్తున్నారు. పిఠాపురం ఫ్లైఓవర్ సమీప ప్రాంతంలో ఉన్న పంట కాల్వలో రోడ్లపై చెత్తా చెదారం, సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలు పడవేస్తూ అధ్వానంగా చేస్తున్నారని పిఠాపురం మహారాజా రైల్వే వారిది పరిసర ప్రాంత పరిరక్షణ కమిటీ నాయకులు, పలువురు
పలువురు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫ్లైఓవర్ కింద మార్గంలో మందుబాబులు మద్యం సేవించి ఆ సీసాలను అక్కడే వదిలేయటం, పగలగొట్టడం, పంట కాలువల్లో పడేయటం వంటి చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆతూతూ మంత్రంగా పనులు చేసేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికారులు చేసిన నిర్వాకంతో తామే పంట కాలువల్లోని రోడ్లపైన వేసిన చెత్తాచెదారాలను తొలగించుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ ను తమ గోడు పట్టించుకుని తమ ఇబ్బందులు తొలగించాలని వేడుకుంటున్నామన్నారు. పరిరక్షణ సమితి నాయకుడు యనమల సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే మున్సిపల్ ట్రాక్టర్ చెత్త ఎత్తకుండా ఈ మీ అర్జీ పరిష్కారం అయిందని చెప్పారంటే ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు రాత్రుళ్ళు పొగలు కాలువల్లోకి దిగడానికి భయపడి ఈ గాజు పైకులు, సీసాలు, మోట్లు, వ్యర్థాలు అనేక ఇబ్బందులతోటి రైతు నీరు పారక కాలువల్లో దిగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా తూతూ మంత్రం కింద ఎందుకు ఇక్కడ ఈ పాడా ఆఫీసు అని అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా మీరు చేస్తున్నటువంటి అధికారులుగా తప్పించుకుని రైతులను ఇబ్బందులు ఏమాత్రం సమస్యలు పరిష్కారం అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్పితే రైతుకు ఉపయోగపడే విధంలో ఏమాత్రం ఎక్కడ లేదు. ఇది ప్రధానమైనటువంటి పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి. ఈ రహదారి దగ్గర ఉన్నటువంటి చెత్త అధికారులకు కళ్ళు మూసుకుపోయాయా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ చెత్త కనపడటం లేదా అని నేను అడుగుతున్నాను. అయ్యా, మనం కొన్ని కోట్ల రూపాయలు పరిశుభ్రత గురించి, పరిరక్షణ గురించి చేస్తుంటే మీరు ముద్దు నిద్రలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తక్షణం పట్టించుకోకపోతే రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రోడ్డు బాగుపడేంత వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. అయ్యా, మీరు గమనించండి, ₹1,00,000 కడుతున్నాం, వీధి లైట్లు వేయండి. లైట్లు ఎత్తే బలంగా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఆగుతాయి. ఏమి చెయ్యరు. మీరు చెత్త ఎత్తించలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ మున్సిపాలిటీ. శానిటేషన్ ఈజ్ టూ వరస్ట్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఇవాళ చెత్త ఎత్తించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇది మీరు గమనించి ప్రజా ఆరోగ్యం పాడవకుండా మీరు ఇక్కడ తీసుకున్నటువంటి అర్జీలని 100% న్యాయం చేయకుండా తూతూ మంత్రం కింద బలంగా మీ సమస్యను పరిష్కరించామని చెప్పని పక్కన పారేస్తారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరిపిస్తాం. ఇవన్నీ మామూలుగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. చెత్త ఎత్తించలేదు అంటే మా సొంత డబ్బులతో మేము ఎత్తించుకునే ఎదరికెళ్తాం. వదిలిపెట్టే పరిస్థితి లేదు. రోజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతి నైపుణ్యత మెరుగుపరచుకోవడానికి పుస్తకాలు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం సేట్ పేరాజీ లుంబాజీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 350 మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు కాపీరైట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ కాపీ బుక్ మరియు పెన్సిల్ అందించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ చేతివ్రత బాగుంటే మన తలరాత బాగుంటుందని, తద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆయన స్ఫూర్తితో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో పీఏడీఏ పీడీ శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బస్సా చిట్టిబాబు, బల్లరెడ్డి గంగబాబు, మామిడాల సూరిబాబు, మొగలిరాజా, తలారి శ్రీను, బ్రోస్ యాజమాన్యం శ్రీధర్ మరియు ఆనంద్, పార్లరాజా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోస్ అనేటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ వారు ఈరోజు గొల్లప్రోలు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చేతి వ్రాత బాగుండాలనేటువంటి ఉద్దేశంతో సుమారు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంవత్సరం 9,000 మరి 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా వారి చేతి వ్రాత బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఒక చక్కటి పుస్తకము, ఒక బాల్ పెన్ను, పెన్సిల్, ఒక ఎరేజరు అన్ని కూడా ఈరోజు గొల్లప్రోలులో అందించడం జరుగుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వారిని అభిమానించి
మరి ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ లో ఎప్పటినుండో ఆర్గనైజేషన్ అందజేస్తున్నటువంటి ఆనంద గారికి, అలాగే వారి తల్లిదండ్రుల పేరిట వారి తల్లిదండ్రుల్ని వారు గుర్తించుకుని మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి శ్రీధర్ గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి 2 సార్లు మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా అందరితో స్నేహంగా మెలిగి పట్టణాభివృద్ధికి నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా సేవలందించిన గొప్ప నాయకురాలు దేవరపల్లి రాజేశ్వరిని రాజకీయ ప్రముఖులు కొనియాడారు. పిఠాపురం మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ దివంగత దేవరపల్లి రాజరాజేశ్వరి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పిఠాపురం ఆమె సోదరుడు పిసిసి సభ్యులు మేడిది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు వంగ గీతా విశ్వనాథ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, జనసేన పార్టీ నాయకులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో ఉన్న దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి వారంతా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజేశ్వరికి జోహార్లు పలికారు. అనంతరం గండేపల్లి బాబీ, వంగ గీత విశ్వనాథ్, మాదేపల్లి సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ రాజేశ్వరి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో బాలిపిల్లి రాంబాబు, రావుల మాధవరావు, బొజ్జా పెదకప్పు, మార్నిడి రంగబాబు, సయ్యద్ మొహుద్దీన్, లోకారెడ్డి రామకృష్ణ, ముమ్మిడి శ్రీను, సామారావుతు లలిత, పచ్చమళ్ళ అప్పలరాజు, బొజ్జా దొరబాబు, గ్రంథి గణేష్, ఏకా సత్యబాబు, జహర్ అలీ, యాసిన్, కొండెపూడి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. అజాత శత్రువుగా ఎవరు కూడా ఆవిడ్ని ద్వేషించరు. అందరితోటి అంత కలుపుగోలుగా అంత ఇష్టంగా ఆవిడ రాజకీయాల్లో మెలిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆవిడ 2 సార్లు చైర్పర్సన్ పదవి, 1999 నుంచి 2004 వరకు ఆవిడ ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా పార్టీకి పనిచేసి పార్టీని ఆవిడ నడిపించిన తీరు, కార్యకర్తలతో ఆవిడకున్న సంబంధాలు, ఈ సందర్భంగా ఆవిడ సేవలను గుర్తు చేసుకుంటూ ఈ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందరావు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆవిడకి ఘనంగా ఆవిడ సేవలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునే విధంగా నేను సోదరుడు శ్రీను గారిని అభినందిస్తున్నాను. సాధారణంగా మర్చిపోతుంటారు, 1 సంవత్సరం అయిన తర్వాత గుర్తుండదు. కానీ రాజేశ్వరి గారిని ఎప్పుడు శ్రీను గారు చాలా బాగా గుర్తుంచుకోవటం, అంతేకాదు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడకి ఘనంగా నివాళులిచ్చి ఆవిడని గౌరవించడం. అంటే ఆడబడుచుని మన భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ చేసిన సేవలకి ఆవిడకి గుర్తింపుగా ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, నివాళులు ఘనంగా అర్పించే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా, సోదరుడు శ్రీను గారిని, ఎందుకంటే ఆడబడుచు పట్ల అంత అభిమానం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వరీదేవి గారికి మరొక్కసారి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అందరి తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు మేడి శ్రీనివాసరావు గారు గడిచిన 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆల్ పార్టీస్ అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరుగుతున్నది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి దేవరపల్లి రాజేశ్వరి గారు చేసిన సేవలు ఏ ఒక్కరూ మరవలేని సేవలు. నేను ఈరోజు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆమెకు ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమమునకు మా యొక్క అధినాయకుడు పల్లంరాజు గారు, పిసిసి జనరల్ సెక్రటరీ రాంబాబు గారి తరఫున కూడా ఆమెకు నా యొక్క జోహార్లు అర్పించడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. తనపై ఉన్న కేసును కొట్టించేయడానికి ఎత్తులు వేస్తున్నారని, తప్పులు చేయడం తప్పించుకోవడం బాబుకు జన్మతహా వచ్చిన విద్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఏ అధికారాన్ని వాడుకుని మీరు ఈ కేసులు మూయించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్కిల్ స్కామ్ అనే దాన్ని మీరు మొత్తం ఆ కేసును మూయించే ప్రక్రియ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది చట్ట విరుద్ధం, ఇది దుర్మార్గం, ఇది అధికార దుర్వినియోగం అని వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా చెప్తా ఉంది. మీరు చేస్తున్నది పచ్చి దగా అధికార దుర్వినియోగం. ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో ఆ రోజు సిఐడి నమోదు చేసిన కేసులో ఏవన్గా ఉన్న మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఈ కేసుని మొత్తం తీయించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతి చేసేది మీరే, విచారణ జరిపేది మీరే, చివరికి నమోదైన కేసులను కూడా తీసేసుకునే కార్యక్రమం మీరే చేస్తే ఇంకా చట్టాలకి విలువ ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు, కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నింటినీ కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాని మొత్తాన్నే కేసునే తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే ఇది తప్పని కోర్టులో నిరూపించుకోవాల్సింది పోయి కేసుని మీరు ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈ కేసు మీద ఆ రోజు ఈ ఏపీఎస్ఎస్డిసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మీరు ఆ ఎండీగా ఆ రోజు పనిచేసిన బంగారరాజు అనే అధికారిని బెదిరించి మీరు ఇవాళ దానికి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు దీన్ని మేము వెనక్కి తోడకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి మీరు నిజంగా చైర్మన్ కదా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎండీకి ఎందుకు ఇచ్చారు? అంటే ఒక అధికారిని అయితే బెదిరించి చెప్పు చేతలో పెట్టుకోగలుగుతామని, ఆ రకంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి రేపొద్దున ఇదే విధానం మీరే చాలా గొప్ప దార్శనికుడని మీరే కితాబిచ్చుకుంటారు కదా, ఇదే విధానం ఈ దేశం మొత్తం మీద మిగతా ప్రజాప్రతినిధులు
మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము. క్రిస్మస్ పండుగను అందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాజాజీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు పంత నానాజీ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సర్వమత క్యాలెండర్ వేయించడంలో ముందుంటారని తెలిపారు. అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా కాకినాడ రూరల్ ప్రజలకు, దైవజనులకు, సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, తిమ్మాపురం యూత్ సభ్యులు పాల్గొన్నారు. సంబంధించిన దేవుడి 3 రకాల క్యాలెండర్లు ఈ 2026కి కొట్టించడం జరిగింది. హిందువులకి, క్రైస్తవులకి, ముసల్మాన్లకి అందరికీ కూడా చేసేటట్టు క్యాలెండర్ కట్టించి ఒక 6000 క్యాలెండర్ కొట్టించి తిమ్మాపురంలో ఇంటింటికి ప్రతి గుమ్మానికి ఇవ్వడం జరుగుతుంది. దేని మీద ఆధారపడిపోయి మనం అందరం కూడా జీవితంలో ఒక క్యాలెండర్ మీద ఆధారపడి తీరాలి. ఎవరన్నా సరే క్యాలెండర్, డేటు, టైము ఉంటేనే కానీ మన ముందుగా ఎవరికి సాగదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాతాజీ గారు మంచి కార్యక్రమం చేపట్టారు. అలాగే రేపు క్రైస్తవ సోదరులందరికీ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం చర్చిలకి ప్రతి చోట కూడా కేకులు పంపడం జరిగింది. ఇప్పుడైనా వెళ్ళి అక్కడ పరిశీలించి రావడం జరిగింది. 50,000 కేకులు ఈ సంవత్సరం మనం రిలీజ్ చేయబోతా ఉన్నాం. అంటే ప్రార్థనా బంధువులు పెరగడం, సంఖ్య పెరగడం వల్ల ఈ సంఖ్య పెరుగుతుంది. అంటే మేము కొత్తగా పెరిగినది కాదు, గుర్తించడం ఒకటి గుర్తించడంలో లాస్ట్ టైం 65,000 ఇచ్చే ఇప్పుడు 70,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ క్యాలెండర్ కార్యక్రమం చక్కటి కార్యక్రమం పెట్టి తాతాజీ గారికి యువత క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖోఖో ఆటకు 5 రోజుల పాటు శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి వీరిలో 15 మందిని ఎంపిక చేసి ఖోఖో ఆటకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన జట్టుకు చంద్రమాంపల్లి జనసేన పార్టీ యువ నాయకులు వెన్నా వెంకటేష్ ప్రోత్సాహంతో మహిళలు మరియు పురుషుల క్రీడా జట్టులకు జెర్సీలను ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయికి ఎన్నికైన క్రీడా జట్టును అభినందించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపికైన జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు దాసు శివబాబు, ఉప సర్పంచ్ వెన్న సత్యనారాయణ, కంటిబోయిన ప్రసాద్, నూకలమంతి నానాజీ, ద్వారంపుడి చెల్లారావు, నీటి సంఘం ఉపాధ్యక్షులు జట్ల విజయబాబు, కంటిబోయిన జీవ, కురుమెల నాగబాబు, పాలిశెట్టి రాజు, పల్లపశెట్టి రాంబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల స్ఫూర్తితో వారందరికీ వెంటున్నందుకు సుబ్బారావు గారికి, అలాగే చంద్రమాంపల్లి స్కూల్లో పీఈటీగా ఉన్నటువంటి వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే గుడివాడ స్టేట్ మీట్లో ఈస్ట్ గోదావరి టీము ఉమ్మడి తూర్పుగోదావరి టీము గెలుచుకుని రావాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఈ 15 మందికి కూడా ఈరోజు ఇటువంటి కిట్స్ ఇవ్వడం జరిగింది. యువకుడు క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువతో మరోజు వెన్నా వెంకటేష్ గారు, వారి స్నేహితులు ప్రసాద్ గారు కానీ, నారాయణ, వీరందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తితో వీరందరికీ కూడా ఈ జర్కిన్స్ బహుకరించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, తిరుపతి సర్పంచ్గా ఉన్నటువంటి చిట్టబాబు గారికి, అలాగే ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గారికి, అలాగే తాటిపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జి గారు, జనసేన పార్టీ నాయకులు చల్లారావు గారికి, రఘు గారికి, చంద్రమాంపల్లి ప్రసాద్ గారికి, చంద్రమాంపల్లిలో ఉన్నటువంటి పోతూరు రాంబాబు గారు, డివిజన్ చేసినటువంటి
కొల్లపశెట్టి రాంబాబు గారు, అలాగే మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, మండల నీతి సంఘం ఉపాధ్యక్షుడు జట్ల విజయ్ గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం లేకపోతే ఈ గ్రౌండ్లోకి రప్పించదు, మనకెందుకు వెళ్ళిపోతాం. క్రీడాభిమానులకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం. మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది స్వార్థపరులు కావాలని మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అప్రతిష్టలు చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని మత సామరస్యాన్ని కాపాడాలని పిఠాపురం ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురలు కొత్తపేటలో 2 చర్చిల్లో ప్రార్థనలు నిలుపు చేయాలని ఇటీవల జరిగిన వివాదంపై సమన్వయ కమిటీ నాయకులు గొడుగు సత్యనారాయణ, కండవెల్లి లోవరాజు, గుదిమెళ్ల భాస్కరాచార్యులు మాట్లాడారు. అధికారుల మెజారిటీగా ఉన్న హిందూ మత సంఘాల ఒత్తిడికి తలగడం బాధాకరమన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 25 ఏ మతస్థులకైనా సమానంగా వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు కోరాకల సింహాచలం, కొంగు నూకరాజు, ఫెడ్రక్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇతని మీద ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. అటువంటి రౌడీ షీట్ స్వచ్ఛందంగా ఎలా తిరుగుతారు? ఏదైనా జరిగినప్పుడు పోలీసు వారు, రెవెన్యూ వారికి, కలెక్టర్ గారికి బైండ్ ఓవర్ చేస్తారు ఇటువంటి వ్యక్తుల్ని. కానీ ఇతను ఎక్కడ ఉంటే అక్కడ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉన్నాడు, ప్రజల మధ్య అల్లకొల్లను సృష్టిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఏదైతే అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలా? ఎందుకంటే 5 మెన్ కమిటీ ఉంది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. ఈ 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో ఇటువంటి అల్లకొల్లలకి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే సామరస్యంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఇలాంటి వ్యక్తులు అల్లకొల్లని చేస్తూ ఉంటుంటే మరి చూస్తూ ఊరుకోకూడదు. దాని మీద తగిన చర్యలు తీసుకుని ఇటువంటి మత సామరస్యాన్ని రెచ్చగొట్టకుండా స్నేహపూర్వకంగా ఉండే విధంగా మేము ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పర్మిషన్లు అడుగుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చిలకి ఇప్పటి వరకు పర్మిషన్లు ఇవ్వలేదు. అలాగే చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా మసీదులు ఉన్నాయి, చాలా చర్చిలు ఉన్నాయి. ఇవన్నిటిని పర్మిషన్ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో అడుగుతూ ఉన్నారు తప్ప ఇంతవరకు కూడా ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు. పక్క దేవుని ఏదైతే ఉందో ఇతర దేవుడిని గౌరవిస్తూ ఉన్నారు. ఆ విధంగా సోదరభావంతో వెళ్ళిపోతున్నటువంటి నియోజకవర్గాన్ని అల్లకొల్లాలను చేస్తున్న ఇటువంటి వ్యక్తులపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మత సామరస్యాలను కాపాడవలసిందిగా అధికారులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రకంగా సనాతన ధర్మం కింద తీసుకొస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి ఆలోచించాలా. సనాతన ధర్మం అంటే ఎవడో పూజ చేసుకుంటే ఆయన కొట్టడం, ఎవడో ప్రార్థన చేసుకుంటే ఆయన కొట్టడం అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సనాతన ధర్మం అంటే అందరూ సమానంగా ఉండి అందరూ సమానంగా జీవించాలని చెప్పారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ గవరయ్య ఎవరైతే ఉన్నారో ఈ గవరయ్య కులమతాలు లేపి అక్కడ అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని కొట్టు చచ్చేటట్టుగా బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి దీన్ని గొడవలు చేస్తూ ఉన్నాడు. అందుకని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు దీని మీద చాలా దూరంగా ఆలోచించి ఇక్కడ ఒక కమిటీ వేసి ఈ ఎవరైతే గవర్నర్ ఉన్నాడో ఇతను అయితే మాత్రం ఇమీడియట్గా కస్టడీ తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ముల్లాగా మేము ప్రయాణం చేస్తున్నాం. అందుకనే మీకు ఇంత మెజార్టీ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గంలో గెలుచుకోవడం జరిగింది. అలాగని చెప్పేసి ఏ పార్టీ అయినా ఏదైనా ఇప్పటికీ అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డిప్యూటీ సీఎం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి కుల మతాల గొడవలు పెట్టి కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది ఇలా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ పాస్టర్లకైతేనా చర్చిలకైతే తగు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. మరి కొద్దిమంది బయట వ్యక్తులు వచ్చి జనాలను పోగేసి మరి ఈ రకమైన ఉధృతులు సృష్టిస్తే వాళ్ళకి తలొగ్గి మరి క్రైస్తవులకి, మైనార్టీలకి అన్యాయం చేయొద్దు. మరీ ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించింది. ప్రతి మతానికి కూడా ఒక ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు దాన్ని స్వీకరించి ప్రచారం చేసుకునే హక్కు, అదే రకంగా దాన్ని అమలు చేసుకునే హక్కు కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఎప్పటి నుంచో ఉన్న వాటి మీద ఇప్పుడు ఏదో కొత్తగా పెడుతున్నట్టుగా వీళ్ళు ఏదో మరి ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. పిఠాపురంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇప్పటికైనా సరే మరి ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లాధికారులు కూడా స్పందించి ఈ మత సామరస్యానికి కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి భవిష్యత్తులో మేము కూడా ఈ దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, న్యాయవాద సంఘాలు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి
మరి మత సామరస్యాన్ని కాపాడడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియదు. భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంగీత నృత్య నాటకోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ సంకల్ప్ సరిగమప సినీ గీతాలాపన ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల వారి విద్యార్థులచే నృత్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ నందు ఘనంగా నిర్వహించిన కన్నుల పండుగగా సత్కళవాహిని 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా 8వ రోజు కార్యక్రమంలో భాగంగా సరిగమప సినీ గీతాలాపన మరియు ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల వారి విద్యార్థులచే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులచే ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని సభ్యులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై సత్కళవాహిని నందు జరిగిన లయన్స్ క్లబ్ సంకల్ప సరిగమప సినీ గీతాలాపన మరియు ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల వారి విద్యార్థులచే నృత్యం చూసి తరించారు. సత్కళవాహిని హాల్ అంతా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మారుమోగింది. సత్కళవాహిని వ్యవస్థాపకులు ఈవీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహిని నందు పూర్ణం రాజు రాజేశ్వరి నిర్వహణలో లయన్స్ క్లబ్ సంకల్ప సరిగమప సినీ గీతాలాపన మరియు ఉమ్మిడి లక్ష్మీ దుర్గాప్రసాద్ నిర్వహణలో ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల వారి విద్యార్థులచే నృత్యం మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని పలువురు సభ్యులు పత్రికాపూర్వకంగా మాట్లాడుతూ ప్రేక్షక మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు బహుమతులు అందించారు. చెప్తూ ఉంటుంది సారు మేడం ఎంతో బాగా మమ్మల్ని అందరినీ ఒక పిల్లలా చూస్తారు అని చెప్పేసి అటువంటి పెద్దలకు మనందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే దీన్ని వినియోగించుకోండి, బాగా పాడండి, ఇంకా బాగా నేర్చుకుని మంచి మంచి పాటలు పాడి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ మరీ మరీ కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా గురువు గారు మా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జనసేన నాయకురాలు రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్ట్గా పనిచేస్తున్న శ్రీమతి కడలి ఈశ్వరి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నారు. మరి అలాగే అతిరథ మహారాజు కార్యక్రమం పాల్గొంటుండగా రెండవ కార్యక్రమం ఉచిత నాట్య పాఠశాల వారి కార్యక్రమం మరి దుర్గాప్రసాద్ మా గారి యొక్క నిర్వహణలో లోకేష్ మాస్టర్ గారు శ్రీమతి కృష్ణవేణి గారి ఆశీస్సులతోటి కార్యక్రమం జరిగింది. దీనికి డాక్టర్ బొల్లాపేట రామ్మూర్తి గారు శ్రీమతి పద్మాక్షి గారి దంపతులు సారథ్యం వహించున్నారు. అలాగే మరి ఈ కార్యక్రమాల్లో సత్కళవాహిని కన్వీనర్ డాక్టర్ గరిపతి నమశివాయ్ గారు, త్వరగా సూర్యారావు గారు, గాంధీ గుప్తా గారు, పొన్నం సత్యానంద గారు మరి వంటి మా యొక్క సభ్యులు, అలాగే మహిళా మండలు మా సైతం అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా దృష్టిగా భావిస్తున్నాం. అలాగే రేపటి కార్యక్రమాల్లో 24వ తేదీ రేపటి కార్యక్రమాల్లో నీలాద్రి భజన వాళ్ళ భజన కార్యక్రమం, రెండో కార్యక్రమంగా మనకి జనని నిశ్చయకత పెమ్మాని రమాదేవి గారి నిర్వహణలో జరుగుతుంది. ఈరోజు జరిగిన సరిగమప సంకల్ప కార్యక్రమంలో అశేషమైన జనం పాల్గొనడంతో ఈ కార్యక్రమం పార్ట్ 2ని క్రిస్మస్ నాడు మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా మరొక అవకాశం సరిగమ సంకల్ప విద్యార్థులకు ఆసక్తి గల వారికి ఇవ్వడం జరిగింది. కావున దాన్ని 25వ తారీఖు క్రిస్మస్ నాడు మధ్యాహ్నం 3 నుంచి 5 లోపున దాన్ని సద్వినియోగపరచవలసిందిగా భావి భవిష్యత్తు యువ కళాకారుని. కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్ఫూర్తితో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కోరిక మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ 316వ సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సాబమూర్తి నగర్ డైరీ ఫారం సెంటర్ 13వ డివిజన్ 3వ వీధిలో ఇటీవల మరణించిన మడుగుల అశ్విని కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పార్టీ నాయకులు వీరమహిళలతో కలిసి పరామర్శించే వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మచ్చా గంగాధర్ సేవలను ప్రశంసించారు. 2017 నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. 2019 మన పార్టీకి కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసి తదనంతరం ఆరోగ్యరీత్యా మనం యాక్టివ్గా లేకపోవడం జరిగింది. వాళ్ళ భార్య గారు కూడా ఆరోగ్యం బాగోదు పాపం. పవన్కి 2-3 సార్లు ఆపరేషన్ అయింది. ఒకసారి కూడా సెట్ అవ్వక 3 సార్లు ఆపరేషన్ చేశారు. ఇటీవల ఆయన కూడా అనారోగ్యంతో అకాల మరణం చేశారు.
ఈ వివరం చెప్పగానే మన సీనియర్ నాయకులు మత్స్య గంగాధర్ గారు ఆయన తోచిన సాయం ముందుకు వచ్చారు, సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, మన స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు ఆదేశాలతో ఆయన ఆచరణలో ముందుకెళ్తున్న మత్స్య గంగాధర్ గారు దాదాపు ఇప్పటికే ఒక 300 పైనే ఇలాంటి సహాయ సహకారాలు కష్టాలు ఉన్న వాళ్ళకి అందించారు. ఆయన ఇంకా ఎంతో మందికి కష్టకాలంలో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జనసేన, జై జనసేన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహణ. సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. క్రిస్మస్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో 75,000 ప్లమ్ కేకులు పంపిణీకి రూరల్ ఎమ్మెల్యే నానాజీ సన్నాహాలు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నానాజీ. స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారుడు వినియోగించుకోవాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి సూచన. అనమఘాటి పార్క్ సమగ్రాభివృద్ధికి చర్యలు. అధికారులతో పార్కును సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.